2022 నుండి మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్కు ఈమెయిల్ సెండ్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో, అంటే మనం ఏదైనా ఒక సర్వీస్ నౌ లోపల మనం ఐటీఎస్ నేర్చుకుంటున్నాం అనుకోండి, నేర్చుకునేటప్పుడు ఏంటి అంటే ఈమెయిల్ నోటిఫికేషన్స్ అనేవి కూడా రాస్తాం. మీ అందరికీ తెలిసిందే కదా, ఎవరైతే సర్వీస్ నౌ నేర్చుకున్నారో లేదా సర్వీస్ నౌ నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ ఏంటంటే మనం ఈమెయిల్ నోటిఫికేషన్స్ అనేటువంటి ట్రిగ్గర్ చేయడం అనేటువంటిది మనం తెలుసుకుంటాం. అంటే ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై చేసినప్పుడు ఏంటంటే ఈమెయిల్స్ అనేటువంటి ఎలా పంపించాలి, మన ఆ పర్టికులర్ టికెట్ క్రియేట్ అయిందని కానీ, లేదా టికెట్ అనేటువంటి అప్డేట్ అయింది కానీ, లేదా ఒక అప్రూవల్స్ అనేటువంటి కోసం వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా నోటిఫికేషన్స్ అనేటువంటిది రాస్తాం. ఈ నోటిఫికేషన్స్ అనేటువంటిది మన 2022 నుండి సర్వీస్ నౌ ఏం చేసింది అంటే రియల్ టైంలో ఒకవేళ మనం టెస్టింగ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, సో నేను నిజంగా నా పర్సనల్ మెయిల్ ఐడి ఇచ్చేసి నేను నా మెయిల్కు నేను ట్రిగర్ చేయవచ్చా, ఏదైనా టికెట్ సాటిస్ఫై చేసినప్పుడు కానీ, అంటే మన కండిషన్ అనేటువంటి సాటిస్ఫై చేసి టికెట్ క్రియేట్ అయినప్పుడు కానీ, అప్డేట్ అయినప్పుడు కానీ, సో నిజంగా ఈమెయిల్ అనేటువంటి పంపించవచ్చా, రియల్ టైంలో ఈమెయిల్స్ అనేటువంటి ట్రిగ్గర్ అవుతాయి అనేటువంటిది అనుకుంటే 2022 నుండి సర్వీస్ నౌ అయితే దాన్ని ఆపేసింది. ఎందుకంటే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల సో మేము పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్కి ఆ పర్మిషన్ అనేటువంటిది ఇవ్వట్లేదు అనేటువంటి చెప్పడం అయితే జరిగింది. బట్ ఇప్పుడు మరి అదెందుకు మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు అంటే, మళ్ళీ ఏం చేసింది అంటే సర్వీస్ నౌ మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్కు పర్మిషన్ ఇచ్చేసింది. ఏమని అంటే ఈమెయిల్ నోటిఫికేషన్స్ను ట్రిగ్గర్ చేసుకోవడానికి. అంటే మనం ఈమెయిల్ నోటిఫికేషన్స్ అనేటువంటిది మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ ఏదైతే ఉందో ఆ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్లో ఒక ఈమెయిల్ అనేటువంటిది నోటిఫికేషన్ రాయగానే ఆ కండిషన్ సాటిస్ఫై కాగానే ఇమీడియట్గా రియల్ టైంలో ఆ యూజర్ ఎవరైతే ఉన్నారో యూజర్కి ఈమెయిల్ నోటిఫికేషన్స్ అనేటువంటిది వెళ్ళిపోతున్నాయి. సో ఆ నోటిఫికేషన్స్ ఎలా వెళ్తున్నాయి ఏంటనేటువంటిది మీకు నేను ఈరోజు డిస్కస్ చేస్తాను. సో మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి, ఎలా ఒక నోటిఫికేషన్ రాసుకున్న తర్వాత నిజంగా రియల్ టైంలో నోటిఫికేషన్ అనేటువంటి వెళ్తుందా లేదా, ఆ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ నుండి ఎలా వెళ్తుంది అనేటువంటి దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం.